అలనాటి రామచంద్రుడు 2 hours 33 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఎన్నోసార్లు చూసిన ఒక రొటీన్ స్టోరీకి కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ వచ్చిన లవ్ స్టోరీనే ఇది. లవ్ ఫిల్మ్స్ని ఇష్టపడే వారికి ట్రై చేయొచ్చు. నాకైతే యావరేజ్ అని అనిపించింది. సెకండ్ హాఫ్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్నే మొత్తం రొటీన్నే. అదే ఒక అబ్బాయి అమ్మాయిని కాలేజ్ టైంలో ప్రేమించడం అనే పాయింట్తోనే ఉంటుంది. సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా అనిపించాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఇవి చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ ఒక పెద్ద సినిమాకి తీసిపో విషయాల్లో. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఇంట్రోవర్ట్ అబ్బాయి చాలా కాలంగా హీరోయిన్ ప్రేమిస్తాడు. ఇంతకీ అతని లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఒక సాంగ్లో డ్యాన్స్ బాగా చేశారు. హీరో ఈ రోల్ వరకు బాధపడే ఎక్స్ప్రెషన్స్ వరకు ఓకే, బట్ ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్లో బాగానే ఉంది ఈయన యాక్టింగ్. ఇక ఇంటర్వెల్ టైంలో వచ్చే ఒక కొత్త ప్రాబ్లమ్ని ఈ స్టోరీకి యాడ్ చేయడం బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ క్యూట్గా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఇంకా కొత్త క్యారెక్టర్ మధ్యలో వచ్చినప్పుడు సినిమా కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మూవీ అక్కడి నుండే కొంచెం స్పీడ్ అందుకుంటుంది. సినిమాటోగ్రఫీ సూపర్. మనాలి లొకేషన్స్ అవి బాగా చూపించారు బ్యూటిఫుల్గా. మెయిన్గా ఇంటర్వెల్ లొకేషన్స్ బాగా నచ్చాయి. మ్యూజిక్ అండ్ సాంగ్స్ బై శశాంక్ టీఆర్ టూ గుడ్. మైనస్ పాయింట్స్: ఎంత డిఫరెంట్ పాయింట్స్ని యాడ్ చేసినా సరే ఇది ఒక రొటీన్ స్టోరీనే. ఆర్టిఫిషియల్ సెటప్ ఎక్కువ కనబడుతుంది. లాస్ట్లో వచ్చే ఫైట్, ఇంకా స్టార్టింగ్లో అందులోని సాంగ్లో కూడా చుట్టూ ఎవరు లేకుండా ఓన్లీ హీరో హీరోయిన్ ఉండే సీన్స్, లైక్ బాస్కెట్బాల్ ఆడినప్పుడు, గోడ దూకుతూ బంక్ కొట్టినప్పుడు, హీరో ఫస్ట్ టైం హీరోయిన్ దగ్గర నిలబడే సీన్స్, కాలేజ్ ర్యాగింగ్, ఇవన్నీ. ఎమోషనల్ డెప్త్ కూడా పెద్దగా లేదు. మోర్ ఓవర్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నప్పటికీ ఇది ఒక లవ్ స్టోరీ, పైగా 2.5 hours రన్ టైం కాబట్టి ఇంకొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు అనిపించింది. హీరోకి నాకు కొంచెం టైం కావాలరా అంటూ చూపించే ఒక ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని, ఇంకా హీరోయిన్ విషయంలో సెకండ్ హాఫ్ తర్వాత వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లమ్ని ఆ తర్వాత అంత ఎఫెక్టివ్గా చెప్పలేదు. లాజిక్స్ ఏముండవు. అంత పైనుండి పడినా సరే అస్సలు దెబ్బలు తగలరు ఇద్దరికి. ఆ ప్రాబ్లం కోసం ఏదో చెప్తారు, కానీ తలకి ఏమవ్వదు. చదువుకుంటున్న వాళ్ళు అంత దూరంగా, అది కూడా కాలేజ్ కోసం పెద్దగా పట్టించుకోకుండా బ్లైండ్గా వెళ్ళిపోవడం, ఇవన్నీ కొంచెం ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, లవ్ మూవీస్ని ఇష్టపడే వారికి ఒకసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా అన్ యావరేజ్ వాచ్. గుడ్ ఇంక్లూజన్ ఆఫ్ న్యూ ఐడియాస్, బట్ ఇట్ ఎండెడ్ అప్ యాజ్ అ రొటీన్ స్టోరీ. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.